ఒకప్పుడు పిల్లలు భూమి మీద ఉన్న అందరూ ఒకే భాష మాట్లాడేవారు. అందరూ సంతోషంగా కలిసి జీవించేవారు. వారు తూర్పు వైపుగా ప్రయాణిస్తూ షీనారు అనే పెద్ద మైదానాన్ని చూశారు. ఇక్కడే మనం నివసిద్దాం అని అనుకున్నారు. వారు ఇలా అనుకున్నారు, రాళ్లకు బదులుగా ఇటుకలు చేద్దాం, వాటిని బాగా కాల్చుదాం. అందరూ కలిసి పనిచేశారు. వారు చెప్పారు, మన పేరు గొప్పగా ఉండాలి, ఆకాశాన్ని తాకే గోపురం కట్టుదాం, అప్పుడు మనం చెదిరిపోము. గోపురం ఎత్తుగా పెరిగింది. ప్రజల హృదయాల్లో గర్వం పెరిగింది. అప్పుడు దేవుడు పరలోకం నుండి వారు కట్టిన పట్టణాన్ని చూసేందుకు దిగివచ్చాడు. దేవుడు అన్నాడు, వారంతా ఒకే భాష మాట్లాడుతున్నారు, వారి భాషలను మార్చుదాం. ఆ క్షణంలోనే వారు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారు. ప్రజలు అయోమయంలో పడ్డారు. వారు అక్కడ ఉండలేక భూమి అంతటా చెదిరిపోయారు. గోపురం కట్టడం ఆగిపోయింది. ఆ పట్టణానికి బాబెలు అనే పేరు పెట్టారు, ఎందుకంటే అక్కడ భాషలు తారుమారు అయ్యాయి. కానీ పిల్లలు, దేవుని యోచన ఎప్పుడూ ఆగదు. షేము నుండి తరతరాలుగా కుటుంబం పెరిగింది. అర్పక్షదు, షేలహు, ఏబెరు, పెలెగు, ఇలా తరతరాలు పుట్టారు. దేవుడు తన ప్రణాళికను నెమ్మదిగా కొనసాగించాడు. తెరహు అనే వ్యక్తికి 3 కుమారులు, అబ్రాము, నాహోరు, హారాను. హారాను చిన్న వయసులోనే మరణించాడు. ఇది కుటుంబానికి చాలా బాధ కలిగించింది. అబ్రాము భార్య పేరు షారయి. ఆమెకు పిల్లలు లేరు. కానీ దేవుడు ఆమెను మర్చిపోలేదు పిల్లలు. తెరహు తన కుటుంబంతో కలిసి కనాను దేశానికి ప్రయాణం మొదలుపెట్టాడు. వారు హారాను అనే చోట ఆగిపోయారు. హారానులోనే తెరహు మరణించాడు. ఇప్పుడే దేవుడు అబ్రాము జీవితంలో పెద్ద పని చేయబోతున్నాడు. పిల్లలు, దేవుడు గర్వాన్ని ఇష్టపడడు, కానీ వినయంతో ఆయన మాట వినేవారిని దేవుడు గొప్పవారిగా చేస్తాడు. దేవునిపై నమ్మకం పెట్టుకోండి, ఆయన మీ జీవితాన్ని అందంగా నడిపిస్తాడు. Like and subscribe and share.